యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము. Let's go to Jeremiah 29. నేను 11th verse నేను చదువుతున్నా. We are reading the 11th verse. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణమగునట్లు అవి సమాధానకరమైనవే ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే దేవుడు యెహోవాకు. For I know the thoughts that I have towards you, says the Lord, thoughts of peace and not of evil, to give you a future and a hope. మన యొక్క దినాల్లో రానున్న దినములంతా కూడా In our coming days, దేవుడాట మన గురించి ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావట. God is saying, I am releasing thoughts of peace and not of evil. అవి ఏవి కూడా నీకు హాని చేయట. Nothing going to harm you. కానీ దేవుని యొక్క పిల్లలు అవి చాలా సమాధానకరము క్షేమాన్ని నీకు కలుగజేస్తాయట. They are going to bring goodness and they are going to bring wellness in your life. దేవుని యొక్క పిల్లలు అర్థం చేసుకొని ప్రయత్నించండి. Now understand. అంటే మన ఫ్యూచర్ అంతా చాలా స్థిరంగా బలంగా అద్భుత రీతిగా ఉంటుందని దేవుడు తన వాక్యం ద్వారా ఏదైతే డిజైన్ చేసిండో దాన్ని చెప్తున్నాడు. God is saying that our future will be good and it will be well established based on the word he is saying to us. ఎందుకోసం అంటే దేవుని యొక్క పిల్లలు ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ గురించి భయం ఉంటుంది, కానీ భయపడొద్దని దేవుడు ముందుగానే ఆ మాట సెలవిస్తున్నాడు. God is, because every one of us have fears of our future, but God is saying do not fear, and through the word he is comforting us. దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, Today what I am sharing is దేవుడు నీ గురించి గొప్పగా ఆలోచిస్తున్నాడు. God is thinking great and big about you. నీలాగా స్లోగా ఆలోచించట్లే. He is not thinking slow like you. నీలాగా కిందికి అంటే తక్కువ చేసి నిన్ను ఆలోచించట్లే. He is not thinking less about you. కానీ దేవుడు నీ గురించి పెద్దగా ఆలోచిస్తున్నాడు. God has big thoughts towards you. నిన్ను ఒక బిగ్ మ్యాన్ గా దేవుడు ఆలోచిస్తున్నాడు. God is seeing you as a big man. అంటే నీ మ్యారేజ్ గురించి, నీ యొక్క వైఫ్ గురించి, నీ చిల్డ్రన్స్ గురించి, నీ ఇల్లు గురించి, అన్నిటి గురించి దేవునికి ఒక పకడ్ బంద్గా బలమైన ప్లాన్స్ ఉన్నాయి. God has a great plan for your house, for your family, for your marriage, for your job, for your finances. వీటి గురించే కాదు, నీ మనీ గురించి కూడా దేవునికి ఒక ప్లాన్ ఉంది. God has a plan for your money also. అయితే రానున్న దినాల్లో దేవుడు నీకు క్షేమాభివృద్ధిని, దేవుడు నిరీక్షణ కలగేసి సమాధానకరమైన భవిష్యత్తు అనుగ్రహిస్తుంటే నాకు ఈ విధంగా అర్థమవుతుంది. So if God is saying I am going to give you peace and I am going to establish you well and I have great plans for your future. నీ యొక్క బాడీలో దేవుడు హీలింగ్ రిలీజ్ చేస్తాడు. God is releasing healing in your body. రెండోది దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నిన్ను మైటీ మిలియనర్ గా మార్చేస్తాడు. God will change you as a multi-millionaire. చెప్పుకోండి, నా యొక్క మెసేజ్ యొక్క టైటిల్ కూడా ఇదే. The title of my message is, అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ టైం లో, during this Good Friday Easter time, మీరందరూ కూడా మైటీ మిలియనర్ గా మారిపోవాలని ప్రేయర్ చేస్తా. I pray that you shall become multi-millionaires. ఈ యొక్క ప్రేయర్ తోటి మీ ఫైనాన్సెస్ అనేది సూపర్ న్యాచురల్ గా గ్రేట్ బ్రేక్ త్రూ అనుగ్రహింపబడుతుంది. Because of this great breakthrough in your life, in your నేను finances, మైటీ మిలియనర్ గా మారిపోతా. I am transformed into a multi-millionaire. నేను గొప్ప రిచ్ మ్యాన్ గా మారిపోతా. I am going to become a rich person. మీకు సంగతి తెలుసా? Do you know something? దేవుడు ఎప్పుడు స్టెప్ బై స్టెప్ కాదు, Not step by step. ఆయన ఎట్లయినా పని చేస్తాడు. He can work in any way. మనకు తెలియకుండానే ఓవర్ నైట్ లో కూడా సూపర్ న్యాచురల్ గా దేవుడు మిరకల్స్ మేనిఫెస్ట్ చేస్తాడు. Overnight also God can release supernatural miracles in your life. సూర్యుడు అస్తమించి సూర్యుడు వచ్చే లోపల కూడా నీకు కావాల్సిన అద్భుతాలు అయిపోతాయి. Even by the time the sun rises or sets, your miracle can be done. అందుకే రోమీలకు రాసిన పత్రిక That's why in Romans he says, 8వ అధ్యాయము, go to 8th chapter. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. God is saying one word. 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, The second verse he says, ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయేనో దేవుడు దాన్ని చేసిండట. see, for the law of the spirit of life in Christ Jesus has made me free from the law of sin and death. ఇక్కడ చూడండి, ఇప్పుడు Now see here, ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయిందో what the law could not do, దేవుడు దాన్ని చేసిండట. God has done it. మీకు ఒక గుడ్ న్యూస్ నేను చెప్తున్నా. I want to share a good news for you. మీరందరూ కూడా All of you, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైంది కాదు అని బైబిల్ చెప్తుంది. Word of God says the law is not based on faith. అంటే లాలో నుంచి ఫెయిత్ అనేది డెవలప్ కాలే. Through the law the faith was not developed. కానీ గ్రేస్ అనేది ఎనైటింగ్ రిలీజ్ చేస్తే, When grace has released anointing upon you, ఈ యొక్క ఎనైటింగ్ మనను ఫెయిత్ ను రేజ్ చేస్తూ వస్తుంది. it will keep raising your faith. అంటే మీ అందరి లోపల కూడా In all of you, ధర్మశాస్త్రములో నుంచి వచ్చిన విత్తనాలు మీ లోపల దేవుడు నాటలే గాని, God has not put the seed of law in you. కానీ
కానీ దేవుడు తన కృప ద్వారా వచ్చిన విత్తనాలు ఎందుకు నాటిందంటే ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయిందో దేవుడు దాన్ని చేసిందంటే దేవుడైన యేసుక్రీస్తు యొక్క కృప విత్తనం నీ లోపల ఉంది కనుక ధర్మశాస్త్రాన్ని రూల్ చేసి డామినేట్ చేసి దేవుని యొక్క వాక్యంతో దేవుని యొక్క బిడ్డలరా అన్నిటిని కూడా నువ్వు పొందుకునేటట్టుగా గ్రేస్ అనేది అబండెన్స్ గా నీ మీద రిలీజ్ అవుతుంది. God has not put the seed of law in us, but He has put the seed of grace. Through this grace, you are going to rule the law and you are going to take every blessing in your life. అందుకే యేసుక్రీస్తు యొక్క విత్తనం మీ లోపలికి వచ్చింది. Jesus' seed is in you. అర్థమవుతుందా మీకు? Do you understand? అందుకే గ్రేస్ లో ఉన్న అబ్రాహాము యొక్క విత్తనం మీ లోపలికి వచ్చింది. Abrahamic seed is in you. కనుక దేవుడు చాలా స్పెషల్ గా యొక్క విషయాన్ని కాన్సన్ట్రేట్ చేశాడు. God concentrated much upon this. ఆ కృప అనే విత్తనం మీ లోపల వేస్తున్నాడు దేవుడు అంటేనే, If God has put that seed of grace in you, అసలు మీకు లోపలికి వెళ్ళి చెప్తా, I'll take you deeper. యేసు ప్రభు పుట్టినప్పుడే When Jesus was born, ఆయన అభిషక్తుడు. He was anointed. యేసు అంటే రక్షకుడు, Jesus means He is a savior. క్రీస్తు అంటే అభిషక్తుడు. Christ means anointed. అందుకే పరిశుద్ధాత్మ వల్ల జన్మించినోడు He was born with the Holy Spirit. పుట్టుకతోటే అభిషేకింపబడ్డాడు. He was anointed by birth itself. అయితే నేను పని చెప్తాను మీకు. I'm telling you that. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, My question is, మరి 30 సంవత్సరాలప్పుడు at 30 years of age, నీళ్ళలోనికి దిగి until he went into the ఒక waters, అందమైన యవనస్తుడు యూదుడు యోహాను చేత ఎందుకు బాప్టిజం పొందిండు? at the age of 30, why he had to go into the waters and take baptism? ఆ యొక్క వాటర్ లోనికి దిగి When he entered in the waters, పరిశుద్ధాత్మ చేత మళ్ళా నింపబడ్డాడు. again he was filled with the Holy Spirit. అభిషేకింపబడ్డాడు. మళ్ళా అభిషేకింపబడాల్సిన అవసరం ఏంది? Where was the need for the anointed to be anointed once again? ఆత్మ వల్ల జన్మించినాడు. ఎందుకు నీళ్ళలో దిగి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు? Already was born of the Spirit. Where was the need for the water baptism? ఎందుకోసంటే యెషయా ప్రవక్త ప్రవచించాడు. Because Isaiah prophet has prophesied, ప్రభు ఆత్మ నా మీద ఉంది, the Spirit of the Lord is upon me బీదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించెను. to proclaim the good news to the poor. Is anointed me. యోహాను చేత బాప్టిజం పొందినప్పుడు అతడు ప్రభు ఆత్మ అతని మీదకి వచ్చింది. When he was baptized with John the Baptist, the Holy Spirit came upon him. అంటే దేవుని యొక్క ఆత్మ యేసు ప్రభు మీదకి ఎందుకు అనుగ్రహింపబడ్డదంటే, Why the Spirit of God was given to Jesus? బీదలైన మనకు సువార్త ప్రకటింపబడి బీదలికంగా ఉండకుండా ధనికులుగా మార్చడానికే ప్రభు ఆత్మ అతని మీద ఉంది కనుక ఆయన మీద ఉన్న ఆత్మ అభిషేకంతో నువ్వు ధనవంతుడుగా మార్చివేయబడతావు. ఇది రెవల్యూషన్. The revelation is the anointing that was upon Jesus. God is releasing that anointing upon us so that we might become rich by it. అంటే నిన్ను ధనవంతుడుగా మార్చడానికి To transform you into rich. మళ్ళా నీళ్ళలో దిగి మళ్ళా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. Again he entered into the waters to be baptized and to receive the Holy Spirit. ఏనేంటైనాడు మళ్ళా ఏనేంటి కావాల్సి వచ్చింది. Again at that age he had to be anointed. అంటే దేవుడు ప్రాస్పరిటీ మీద నీ ఫైనాన్షియల్ మీద అంత క్రేజీ కలిగి ఉన్నాడు. God is so particular that you be blessed financially. అంతటితో వదిలిపెట్టలే. He didn't leave there. సిలువలోనికి వెళ్ళి He went on the cross. ఆయన చనిపోయేటప్పుడు కూడా When he was on the cross, గిద్యోను దగ్గర గొర్రెబొచ్చు ఏ విధంగా డ్రై అయిపోయి కనబడిందో, గొర్రెబొచ్చు ఏ విధంగా గిద్యోను డ్రై అయిపోతా చూసిండో, సిలువలో యేసు ప్రభు డ్రై అయిపోయి మా యొక్క భూమి అంతా తడపబడ్డట్టు దేవుని యొక్క బిడ్డలందరూ కూడా ఫైనాన్షియల్ గా రేజ్ చేసి రిలీజ్ చేసి ఫైనాన్షియల్ అవుట్ pouring చేత నింపుతాడు కనుక మిమ్మల్ని అందరినీ నేను విశ్వాసంతో చూస్తున్నా మైటీ మిలియనర్ గా. just even on the cross, Jesus became like the wool that Gideon has seen, that totally it was dry. It was made totally dry so that earth was covered with the dew. So Jesus became so dry and poor so that he can bless you financially. అందుకే ధర్మశాస్త్రం వల్ల మీరు పుట్టలే. That's why he is not born of the law. కృప అనే క్రీస్తు యొక్క విత్తనాన్ని మీ లోపల కలిగి ఉండి మీరు దేవుని యొక్క బిడ్డలారా పుట్టిన వ్యక్తులు కనుక మీరు దేవుని యొక్క దాసులు కాదు, వారసులే. అందుకే మీ పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడ నుంచి దేవుడు మీకోసం పనిచేసి మీ నిధులను నింపుతాడు. You are no more a servant, but you are the inheritor of God. That's why God is going to fill you and make you rich.
అందుకే ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయిందో, what the law could not do, దేవుడు దాన్ని చేయడం ప్రారంభించాడు. Jesus started doing it for us. దేవుడు నీ లోపల పని చేయడం ప్రారంభించాడు. God started working through you. వాక్యాన్ని విడుదల చేయడం ప్రారంభించాడు. God released the word for you. అభిషేకింపబడ్డాడే మళ్ళా అభిషేకింపబడాల్సి వచ్చింది. The one who was anointed had to be anointed again. ఒక ఫైనాన్షియల్ కోసమే కాదు, Not only for finances. బ్రోకెన్ అయిపోయిన వారిని, నలిగిన వారికి దేవుడు స్వస్థత కలగజేయడానికి, Oh, so that he can heal the broken-hearted. చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయడానికి, To set the captives free. బందీ అయిన వారిని బయటికి తీసుకెళ్ళడానికి, To set the bound free. మన మీద ధర్మశాస్త్రం వల్ల వచ్చిన ఏదైతే కాడి పెట్టబడ్డదో ఆ కాడిని బ్రోకెన్ చేయడానికి, విరగొట్టడానికి, Oh, the yoke that the law has brought and put upon us, God, to break it upon our lives. సిన్ కి ఎంత పవర్ ఉందో, సిక్నెస్ కి ఎంత పవర్ ఉందో, పావర్టీ కూడా అంత పవర్ ఉంది. As much as sickness has the power, so much poverty has the power. ఈ మూడింటిని కలిపి ఒకటేసారి శపించేసిండు యేసు ప్రభు. This sin, sickness and poverty, he destroyed on the cross. తన ప్రేమను మన పట్ల వెడలి చేసిండు. He has released his love for us. కనుక ఇది ఓవర్ నైట్ లో మిరకల్స్ అయ్యే సీజన్. This is a season, overnight miracles will take place in your life. దీని యొక్క టైటిలే నువ్వు మైటీ మిలియనర్వి. The title of this message is multi-millionaire. అయిపోవాలి మీరు మిలియనర్స్. You have to become అది multi-millionaire. దేవుడు చేస్తాడు. That is what God will do for you. ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడు. He is ready to do it for you. నీకు చేస్తా అంటున్నాడు. He is saying, I will do it for you. అరే చేసేటోడు చేస్తా అంటే తీసుకోవడానికి నీకు ఏం బాధ, ఎందుకు బాధ? నమ్మి తీసుకుంటే చాలు. Oh, when he is ready to do it, he is doing it for you. Why can't you receive it and take it? మీరు ఇల్లు కొనుక్కోండి, కార్ కొనుక్కోండి, బిల్డింగ్ కొనుక్కోండి, అవి ఇవన్నీ అన్ని చెప్తా ఉంటా నేను. I keep saying, buy a house, buy a car, buy this thing, that thing. కానీ ఈ రోజు ఒక బలమైన మాట చెప్తున్నా. I am telling you a powerful word. దేవుని యొక్క వాక్యాల నుంచి విశ్వాసాన్ని కొనుక్కోండి. You buy faith through the word of God. విశ్వాసాన్ని కొనుక్కుంటే ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి మీకు. If you can buy faith, all these things will come for you automatically. నాకు అర్థమైపోయింది. I understood. నీ ఫైనాన్షియల్ లో దేవుడు గొప్ప కిక్కును రిలీజ్ చేస్తున్నాడు. God is releasing a great kick in your finances. హల్లెలూయా. Hallelujah. ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. Oh, the Lord of Jesus Christ be praised forever. హల్లెలూయా. Hallelujah. మళ్ళా చెప్తున్నా, Again I say, అభిషేకింపబడ్డాడు. he is anointed. మళ్ళా అభిషేకింపబడ్డాడు. He was anointed again. తన మీద ఆత్మ అభిషేకం వచ్చినప్పుడు When the anointing came upon him, బీదలను ధనికులుగా మార్చేసిండు. he changed the poor to rich. అపవాది చేత పీడింపబడుతున్నారు విడుదల కలగజేసిండు. Those who are tormented by the evil, he set them free. నలిగిన వారిని స్వస్థపరిచిండు. Those who are crushed, he healed. ఇక కన్నీటి కథలనే మీ జీవితంలో ఉండకుండా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి దేవుడు సీల్ చేసి సంతకం పెడుతున్నాడు. ఏమనంటే అసలు నీ కంట్లోంచి కన్నీళ్లు కారనే కారవు. Oh, he is changing your stories of crying and pathetic stories. No more tears, no more stories, sad నీ stories. బాధతోటి లైఫ్ ని ఎండ్ చేయనే చేయడు. You will not end your life with pain and suffering. ఆయన గుడ్నెస్ మెర్సీలోనే నడుస్తావు. You will walk in goodness and mercy. దేవుడికి ఎంత ప్లాన్ ఉంది చూడు. Look at the great plan of God. మీ మదర్ మీ ఫాదర్ డే అండ్ నైట్ ఎందుకోసం పని చేస్తారు తెలుసా? Why do your mother or father work so hard day and night? మీకు ఏదో ఇవ్వటానికి, To give you something, మీ లైఫ్ కట్టడానికి. to build your lives. వాళ్ళు నలిగి కూడా Even though they're crushed, రిలీజ్ చేస్తారు. వాళ్ళు they release something for you. వాటిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. You are enjoying that. అది ఫాదర్ హార్ట్, That is father's heart. అది మదర్ హార్ట్. That is mother's heart. అంతకంటే పవర్ఫుల్ హార్ట్ దేవుంది. God has more powerful heart than that. వీళ్ళే ఇట్లా ఉంటే If they are like that, దేవుడు ఇంకా ఎట్లా ఉన్నా అంటున్నాడంటే, how God can be much more. పరలోకమందున దేవుడు యేసును ఎందుకు అభిషేకం చేసిందంటే బీదరికంలో ఉన్న నీకు బీదతనం నుంచి గుడ్ బై చెప్పి ధనికుడుగా సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. God, why he had to anoint Jesus is so that you who are poor, so that he can lift you up and make you sit on the throne. ఆదామును దేవుడు తినొద్దు అని చెప్పిండు. God told Adam not to eat. ఈ బోల్నెస్ తో చెప్తున్నా, With boldness I'm saying, ఆదామును దేవుడు తినొద్దు అని చెప్పిండు. God told Adam not to eat. మనుషులందరికి ఒక మంచి ఆలోచన ఉంటది. People have some good thought. ఇది నా దృష్టిలో మంచి ఆలోచన కాదు. It is not a good thought. దేవుడు ఏం చెప్పిండో అదే చేయం, Do what God tells you to do. మిగతా అన్ని చేస్తాం.
Except what he says, everything others will సౌలుకు do. దేవుడు చెప్పిండు అమాలేకులను చంపేయమని. God told Saul, kill the Amalekites. అమాలేకులను చంపకుండా వదిలేసిండు చాలా మందిని. He left them off without killing them. అందులో ఆ అమాలేకుడే ఒక్కడు లేసి ఆఖరికి సౌలుని చంపేస్తాడు తెలుసా మీకు? The same Amalekite rose up and killed Saul. ఆ అమాలేకుడు చచ్చిపోకుండా ఉన్న కారణాన్ని బట్టే దేవుడు చెప్పిన దానికి రివర్స్ చేసిన దాన్ని బట్టే ఆ అమాలేకు లేసి రాజైన సౌలుని చంపి పడేసాడు. This Amalekite whom he had to kill, because he did not kill, he killed Saul. ఆదామును ఏది తినొద్దని చెప్పిండో అదే తిన్నాడు. What God told Adam not to eat, that only he ate. అయితే నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా. The good news I am saying. ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటే ఏందో చెప్తున్నా. What is full of grace? ఆదాము తినొద్దంటే తిన్నాడు కదా. Adam ate what he was not supposed to eat. బాప్టిజం ఇచ్చి యోహాను అసలు తినకుండా తాగకుండా వచ్చిండు. John the Baptist came without eating and drinking. అయితే మనుషులు చూసి ఏమన్నారు తెలుసా? But people saw and told. అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన్లు. They spoke against him. ఇతడు ఏలియానా? Is he Elijah? లేకపోతే ఇర్మియానా? Is it Jeremiah? లేకపోతే మోషేనా? Is he Moses? ఇంకా సరిపోక ఇంకా ఆ ప్రవక్తనా? Is he that prophet? ఇన్ని మాటలు మాట్లాడుతూ వచ్చిండ్లు. They started speaking so many things. కానీ బాప్టిజం ఇచ్చి యోహాను మాత్రం తినకుండా తాగకుండా వచ్చిండు. John the Baptist came without eating and drinking. నేను ఆత్మలో యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క స్పిరిట్ ని నేను చూసా. I saw the spirit of John the Baptist. అతని యొక్క ఎనాయింటింగ్ నా మీదకి వచ్చినప్పుడు అతనితో టంగ్స్ లో మాట్లాడినప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేశాడు. Oh, when that anointing came upon me, he interpreted the tongues that came for me. నేను దేవుని యొక్క ఏంజెల్ యొక్క హెల్ప్ తో అడిగా ఎందుకు నువ్వు తినకుండా తాగకుండా వచ్చినావని. With the angel's help I asked why you came without eating and drinking. అతను నాకు చెప్పింది ఏం తెలుసా? He told me, నా కుమారుడా నా కాలింగే తినకుండా తాగకుండా వచ్చుడు. oh, my calling itself is to not to eat and drink. అందుకే అడవి తేనెలు ఏక మిడతలు నేను తెలుసుకుంటా ఆ తొలి జుట్టు కట్టుకొని నేను నా యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చిన. Oh, I spent my days eating the honey and eating the locusts. కానీ నిజానికి పాస్టర్ వాళ్ళ వైఫ్ వాళ్ళకు రాయల్ గా బతికే ఫైనాన్షియల్ ఎంటిగా ఉన్న వ్యక్తి డెజర్ట్ లోకి పోయి ప్రేయర్ చేసి దేవుని యొక్క పిల్లల డెడికేషన్ తోటి ఉన్నాడు. See, a pastor's son, he is there dedicated and is praying for people there. అయితే ఇక్కడ చూడండి. Now see here. యేసు ప్రభు ఏం చేసిండు తెలుసా? What Jesus did. మీకు మతి చెలించిపోయే విషయం చెప్తున్నా. The thing that can shock you. మనుష్య కుమారుడు తినుచు తాగుచు వచ్చిండు. The son of man came eating and drinking. మనుష్య కుమారుడు తినుచు తాగుచు వస్తే మనుషులు ఏమని తెలుసా? దయ్యాలు పట్టిన వాడా అన్నారు. Oh, when he came eating and drinking, the people said, are you possessed? బాప్టిజం ఇచ్చాను తినకుండా తాగకుండా వచ్చిన ఆత్మలు రక్షించుడు తప్ప ఒక్క స్వస్థత ఒక్క మిరకల్ కూడా బాప్టిజం ఇచ్చాను చేయలే. John the Baptist, though he came without eating and drinking, neither did he heal, neither he did any deliverance. యాక్చువల్ గా ఏలియా ఎనింటింగ్ తోటి ఉన్న వ్యక్తి. He is a person with the Elisha's anointing. ఏలియా 8 అద్భుతాలు చేసిండు. He did 8 miracles. అతని అభిషేకం ఎలీషా మీదకి వస్తే ఎలీషా 16 అద్భుతాలు చేసిండు. When that anointing came on Elisha, he did 16. అదే ఆత్మతోటి వచ్చిన ఇతడు he came with the same spirit. ఒక్క స్వస్థత ఒక్క మిరకల్ ఒక్క మేనిఫెస్టేషన్ చేయలే. Not one miracle, not one healing, not one కానీ manifestation. అనేక ఆత్మలు సంపాదించాడు. But he earned lot of souls. పోతాన లోపలికి జాగ్రత్త తినడానికి Now ప్రయత్నించాడు. listen carefully. ఇక్కడ ఒకదాన్ని బాగా బలంగా చెప్తా. I want to share a powerful word. అయితే యేసు ప్రభాతం But Jesus, తినుచు he came eating, తాగుచు came drinking, వచ్చిండు. he came. ఏమో తిన్నాడు. What did he eat? ఏం తిన్నాడు? What did he eat? ఆ యొక్క రొట్టె అనే ఆయన శరీరాన్ని తిన్నాడు. He ate that bread that which is his flesh. ఏం తాగిండు? What did he drink? ఆయన చిందించబోయే రక్తాన్ని పానాన్ని ద్రాక్ష రసాన్ని తాగిండు. He drank the blood that was shed for us, the wine that is for us. అనేక అద్భుతాలు ప్రజల మధ్య సూచక్రియలు మాత్కారాలు స్వస్థతలు జరుగుతూ వచ్చాడు. Oh, he started doing mighty miracles among the people. మీకు నేను డైరెక్ట్ గా ఓపెన్ గా నేను చెప్తున్నా. Openly I am saying to you, ఉపవాసానికి శక్తి ఉంటే if the fasting has a power, అంతకంటే ఒక అడుగు ఎక్కువనే రొట్టె ద్రాక్ష రసానికి కూడా శక్తి ఉన్నది. అక్కడ ఎట్లాంటి మహిమను చూస్తారో మహిమలో నుంచి మహిమ రొట్టె ద్రాక్ష రసం డైరెక్ట్ గ్రేస్ మీరు చూస్తారు. as fasting has some power, the bread and wine has another level of power, just like from glory to glory. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. But now I understood. ఈ ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటే This full of grace means దానికంటే కూడా రొట్టె ద్రాక్ష రసాన్ని విశ్వాసంతో తీసుకుంట వల్ల వచ్చే అభిషేకం మహిమ దేవుని యొక్క బిడ్డలరా ట్రెమెండస్ గా హెవెన్స్ ఓపెన్ అయ్యేటట్టు చేస్తున్నారు. oh, the glory of taking part in the bread and wine is very glorious, and it will make the
heavens to open for you and do glorious things for you. కానీ తీసుకునే విధానంలో తేడా ఉంటది. But there is a way of taking it. అది తీసుకునే విధానంలో తేడా వస్తే If there is a change in the pattern, అద్భుతాలు అవుతాయి. then it will be. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము. Let's go to 1 Corinthians 10th నేను chapter. చెప్తున్నా ఈస్టర్ దాకా ఇవే చెప్తుగా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏమంటాడు? ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదో చూద్దాం. అదేమనగా మన పితరులు మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేని బట్టి మేఘములను సముద్రంలోను బ్యాప్టిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. ఎలానగా తాము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోంది తాగిరి. ఆ బండ క్రీస్తే. Moreover, brethren, I do not want you to be unaware that our fathers were under the cloud, all passed through the sea, all were baptized into Moses in the cloud and in the sea, all ate the same spiritual food, and all drank the same spiritual drink, for they draw of that spiritual rock that followed them, and that rock was Christ. ఈ 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, What is he saying at 10th మోషే chapter? ఇశ్రాయేల్ అక్కడ ఏం జరిగిందో చెప్తున్నాడు. What happened with Moses in the wilderness is ఆ saying. డెజర్ట్ లో గ్రేస్ ఎట్లా పనిచేసిందో చెప్తున్నాడు. How grace operated in the desert is saying. వాళ్ళకు దాహమైనప్పుడు బండలోంచి దేవుడు బండను చీల్చి నీళ్లను ఏ విధంగా ఇచ్చిండో చెప్తున్నాడు. He's saying how he broke the rock and gave waters out of the rock. అయితే ఇప్పుడు సెకండ్ స్టెప్ చూడండి. Now the second step is, వీళ్ళందరూ కూడా, all these people, ఈ ఇశ్రాయేలు 3 మిలియన్ల మంది మనుషులంతా కూడా all these 6 million people, ఆ బండలో నుంచి ఒకే నీళ్లను తాగడం ప్రారంభించారు. all of them drank the same water drink. అర్థమవుతుందా? ఒకే 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 పానీయాన్ని, ఈ తెలుగు నేర్చుకోవాలి అసలు. ఒకే పానీయాన్ని వీళ్ళు తాగడం ప్రారంభించారు. They started drinking the same drink. ఒకే దాంట్లో నుంచి తాగుతున్నారు. They are drinking from the same waters. ఈ యొక్క డెజర్ట్ లో వాటర్ అంతా ఫ్లో అవుతున్నాయి. In the wilderness the waters are flowing. ఒక తర్వాత ఒకడు అందరూ తాగుతున్నారు. Everybody is drinking one after another. ఒక ఫ్యామిలీ తాగినట్టు. As if one family is drinking. ఇక్కడ చూడండి, ఒక్కడికి వెళ్తాం. Now we're going. వీళ్ళకి ఆకలైంది. They were hungry. ఒకే ఆహారాన్ని తింటున్నారు. They're eating the same food. ఆహారం కూడా ఎందుకు తెలుసా? What is that food? దేవదూతలు తినే ఆహారం అట. What the angels eat. వీళ్ళు ఒకే ఆహారాన్ని తింటున్నారు. They're eating the same food. ఒకటే పానాన్ని తాగుతున్నారు. They're drinking the same drink. అంతటితో ఆగలే. They didn't stop there. ఒకే మేఘములో మునిగారు. They are drenched under the same cloud. అంటే వాళ్ళ మీద వచ్చిన క్లౌడ్ ఒకటే. The cloud is the same. ఇంతటితో కాదు, Not only there, ఒకే వాటర్ లో మునిగారు. in the same water they అంటే ఎర్ర సముద్రంలో మునిగారు. they crossed through that. అంటే ఓన్లీ వన్ అన్ని ఒకటే. Everything one same. అందుకే మీకు నేను చెప్తున్నా, That's why I'm saying. రోమా 5:5 ప్రకారం According to Romans 8:5. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మీ లోపల కుమ్మరింపబడ్డది కనుక we are one. Because the love of God is poured in your heart through the Holy Spirit, we are all one. అందుకే దేవుడు మనందరిని ఇంతమందిని ఉన్నాడు. We are so many. మనందరిని ఒకేలాగా చూస్తాడు. God will see us all same. ఎట్లా చూస్తాడు తెలుసా? How is seeing? మైటీ మిలియనర్ గా చూస్తాడు. God will see us as multi-millionaire. బాడీలో అనారోగ్యం లేని వ్యక్తి లాగా చూస్తాడు. He will see you as if you don't have any sickness in your bodies. కనుక దేవుని యొక్క ఆత్మ అతని మీద ఎందుకున్నదంటే నలిగిపోకుండా ఉండటానికే యేసుప్రభు వచ్చింది. అసలు మీరు బ్రోకెన్ అయిపోకుండా ఉండటానికే యేసుప్రభు వచ్చింది. మీకు అసలు అనారోగ్యంగా ఉండకుండా ఉండటానికే యేసుప్రభు వచ్చింది. అసలు పేదరికంలో మీరు బతకకుండా ధనికులుగా మార్చిపెట్టడానికే దేవుడు వచ్చి ట్రాన్స్ఫార్మ్ చేసిండు. దాన్నే గ్రేస్ అని చెప్తున్నాం. See, Jesus came so that you are not poor anymore. Jesus came so that you are not anymore broken hearted. Jesus came so that you can be rich. That is what His grace is all about. చెప్పండి. Say. అంటే ఇట్లా వాక్యం వింటే ఏమైతే ఉంటది? As you keep listening to this word, విశ్వాసం పెరుగుద్ది. your faith increases. అందుకే దేవునికి ఇయ్యాలన్నా, Even to give to God, పరిశుద్ధాత్మ చేత నింపబడాలన్నా to be filled with the Holy Spirit, ఫెయిత్ ఉంటది. you'll have faith. అమ్మ నేను ఇట్లా చేసినప్పుడు ఎస్టాబ్లిష్ అయితా అంటారు. Oh, I will be established when I do like నేను this. విస్తరిస్తా అంటారు. I will increase. అది దేవుని యొక్క అభిషేకం. That is God's anointing. అది దేవుని యొక్క జ్ఞానం. That is God's wisdom. కానీ వాక్యం అర్థం కాకపోతే, If you don't understand the word, టైత్ సో చేయాలంటే భయమే, to sow the tithe is fear, లేదా వర్ధిల్లాలంటే భయమే, to increase it's a fear, వర్ధిల్లిన కొద్ది చేయాలన్న భయమే. as you prosper to do something in your కానీ fear. నేను చెప్తున్నా,
But I'm ఈ saying, యొక్క మాటలు తీసుకోవడానికి ప్రయత్నించండి. take this word. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నమ్ముకుంటా వెళితే ఓన్లీ అభిషేకమే కాదు, నీ ఫైనాన్సెస్ కూడా మారిపోతాయి. Oh, if you can believe in this word, not only in anointing, but your finances also will increase. నీ యొక్క ఆరోగ్యం కూడా మారిపోద్ది. Your health also will change. నోటి మాట చాలా బలమైనది. The word from my mouth is powerful and great. థాట్ ప్రాసెస్ కూడా. Your thought process is great. దేవుడు నాకు చెప్పిండు, God told నీ me, మీద ఫైనాన్షియల్ అంటే రిలీజ్ చేస్తున్నాడు. I release financial anointing upon you. నీ బోధలన్నీ కూడా ఇవే చెయ్యి. Preach this, he said. ప్రజలకు అది అనుగ్రహింపబడుతుంది. It will be given to your people. హల్లెలూయా. Hallelujah. మనం వినపోతే అసలు If you don't listen, దేవుడు కొన్నిసార్లు శత్రువును కూడా లేపుతాడు తెలుసా. God will raise an enemy for us. అర్థమైందా మీకు? Understand? కొన్నిసార్లు కొంతమంది మనం తిడతారు. Some people will scold us. తిట్టనియాలి. Let them scold. ఎందుకు తిట్టాలంటే Why they should scold? వాళ్ళు తిడితే మన లోపల రోషం వచ్చి పని చేస్తాం. When they scold us, we'll get zealous and we'll start working. లేకపోతే ఆ సోమర్తనం మొదలు పెట్టాం. We don't get rid of that laziness. కానీ అర్థమవుతుందా? But do you understand? అందుకే బైబిల్ అంటే చురుకుగా ఉంటా గొప్ప భాగ్యమాట. That's why he says it's a good blessing to be active and sharp. ఇప్పుడు ఏది కష్టం అనిపిస్తుందో, What is tough for you today? కానీ అదే సుఖం మీకు. That is a joy meant for you. ఇప్పుడు ఏది సుఖం అనిపిస్తుందో, What is a pleasure for you now? అదే కష్టమైంది. Then that can become a ఆ trouble for you. కష్టమే మీకు రాకుంటుండటానికి For you to not experience that trouble and pain. ఇప్పుడే దేవుని యొక్క వాక్యములో మీరు కష్టపడడం నేర్చుకుంటే జీవితాంతం సుఖమే. If you can learn to work hard in the word of God, all your life will be full of comfort and joy. అంటే నా వాక్యాలు కనుక నీకు అర్థమైతే కాలు మీద కాలు వేసుకొని బతుకుతావు. If you can just understand, you can just cross your legs and enjoy your life. తండ్రి స్తోత్రాలు. Father God, we thank ఈ you. ప్రదేశంలో నీ యొక్క మహిమను విడుదల చేసినందుకు నీకు స్తోత్రాలు Thank చెల్లిస్తున్నా. you, Lord, for releasing the glory all over this ఏంజెల్స్ place. యొక్క ప్రజల మధ్యలో మోతున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, your angels are moving in this place. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప అద్భుతాలను నేను యేసు నామములో విడుదల చేస్తున్నా. Lord, more than that they ask or imagine, great blessings are released. తండ్రి ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళగానే వీళ్ళు గుడ్ న్యూస్ ని సొంతం చేసుకునేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. As they step out of this place, they shall own their good news. ప్రభువా, నువ్వు ఏదైతే నీ నామములో అడుగుతున్నామో అది అనుగ్రహిస్తున్నావు, నీకు స్తోత్రాలు. Lord, whatever you are asking, you are releasing it, I thank you. దానికి కనెక్టివిటీగా నీ యొక్క కమ్యూనియన్ మేము తీసుకుంటున్నాం. Lord, in connection with that, we take part in the నీ communion. యొక్క శరీరాన్ని నీ యొక్క రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Lord, thank you for the blood, flesh and your blood. ప్రభువా, విశ్వాసంతో వీళ్ళు నమ్మి తీసుకుంటున్నారు కనుక By faith, they are taking part in it. ఇప్పుడే అద్భుతం వీరి కోసం కనెక్ట్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. Lord, I pray right now they get connected to the miracle you have for బట్టి them. నీకు స్తోత్రాలు. Lord, we thank you. బిడ్డల లైఫ్ లో నువ్వు చేయబోయే అద్భుతాలను బట్టి నీకు Thank you స్తోత్రాలు. for the miracles you're going to do in their lives. నీ నామంలో జరిగిన ప్రతిది కూడా నీ యొక్క మహిమ నిమిత్తం చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ Thank you, Lord, you're going to do everything for your glory. బిడ్డలందరికీ న్యూ సీజన్ రిలీజ్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తూ I declare new season for your people. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray. ఆమేన్. Amen.